నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. సిరిసిల్లలో మరో నేత కార్మికుడు ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్న సమాచారం. జక్కని సతీష్ అనే వైపల్య కార్మికుడు ఉపాధి కరువై ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలిసింది. మిట్లారా, నేనేమంటున్నాను, నేత కార్మికులారా, చేతగాక ఆత్మహత్య చేసుకుందుకు పుట్టినామా మనము? ఆలోచించండి ఒకసారి. ఒక పక్క మేము మొత్తుకుంటూనే ఉన్నాం. మీ సమస్య ఏదైనా మా దృష్టికి తీసుకురండి అబ్బా, సాధ్యమైనంత పరిష్కారం చేసుకుందాం. ప్రభుత్వం ఎట్లా కక్ష కట్టింది, మీరు యావకండి. ధైర్యంగా సమస్య చెప్పుకోవడానికి మాత్రం నోరు రాదు, కానీ ఆత్మహత్య చేసుకుని మాత్రం ధైర్యం వస్తుందా? అది మాకే సిగ్గు అనిపిస్తుందండి. సమాజం ఏమనుకుంటుందండి? అరే పద్మశాలీలు గింత హీనమా, నేత కార్మికులు గింత హీనమా, బతికే ధైర్యం లేదా అంటారు సమాజం. ధైర్యంగా కొట్లాడదాం కదా. దయచేసి ఎవరు కూడా నేత కార్మికులారా ఆత్మహత్య చేసుకోకండి అబ్బా. ఈ గత 6 నెలల కాలంగా ప్రభుత్వం కక్ష కట్టింది, పుట్టు రాలిపోతూనే ఉన్నారు. మేము ఆ లెక్క పెడితే మాకేసి కనిపిస్తుంది. దయచేసి నేత కార్మికులారా మీకు దండం పెడుతున్నాం అబ్బా. ఎందుకంటే సమాజం కోసం నిరంతరం కొట్లాడే మాకు బాధ అనిపిస్తుంది కొద్దిగా మాకు. నేను ఇక్కడ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి సర్కారును, మీకు కేటీఆర్ మధ్య రాజకీయ వైరం ఉంటే, రాజకీయ కక్షలు ఉంటే మీరు తెలుసుకోండి కదా. నేత కార్మికులపై ఎందుకు కక్ష కడతారు మీరు? పొన్నం ప్రభాకర్ గారు, మీరు బీసీ బిడ్డనే కదా, ఆ మాత్రం కృతజ్ఞత భావం లేదు. బట్టలు వేసుకుంటలేవు నువ్వు. ఉగాది తెల్ల నుంచి పని కల్పిస్తానని చెప్పినావు. ఎక్కడిక్కడ వ్యవస్థ మొత్తం కుప్ప ఊరిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్న ఇంత కర్కశత్వం మనకి రాదు. కొంతమందికి ఉచితంగా కోట్లు వస్తున్నారు. ఏ నేత కార్మికులు పని ఇవ్వడానికి మీకు మనసు రావడం లేదా ముఖ్యమంత్రికి? నేను తుమ్మల నాగేశ్వరరావు గారు మన చేనేత దినోత్సవంలో ఏం చెప్పినా మీరు? చేనేత కార్మికుల చేతులను పని కల్పించేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఏది సంపేదికి సిద్ధంగా ఉన్నారా? అరే ఇప్పటికీ దాదాపు 12-13 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మీరు ఇట్లా ఆత్మహత్య చేసుకుంటే మీ కుటుంబాలు కుప్ప వెళ్ళిపోతే రేవంత్ రెడ్డి చేస్తారా మీ కుటుంబాన్ని? కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నా, ఇదే విధంగా మీరు ఈ దుశ్చర్యలకు పాల్పడుతూ ఇదే విధంగా నియంత్రణ ప్రవర్తిస్తే ఖచ్చితంగా చెబుతున్నా, పద్మశాలి ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూర్చోవడం లెక్క లక్ష్యంగా పెట్టుకుంటారు. తమాషా చేస్తున్నారు మీరు. నేత కార్మికులారు నేను ఒకటి చెప్తున్నానండి, మీరెవరు అధైర్యపడకండి, ఆత్మహత్య చేసుకోకండి. ఈ పని కాకపోతే ఆ పని చేయలేక వేరే పని చేసుకోండి. కానీ రేవంత్ రెడ్డి ఒకటి చెప్తున్నా, ఈ విధంగా కక్ష చూపిస్తే పద్మశాలి చేతగానోడు కాదు. మేము ఆ దమ్ము చూపిస్తే మీ పీఠాలు కదిలించకపోతే మేము పద్మశాలి పీఠలమే కాదు. జై పద్మశాలి. నేత కార్మికులారు దయచేసి ఎవ్వరు ఆత్మహత్య చేసుకోకండి. జై పద్మశాలి.